చిరంజీవి అంటే మరణం లేనివారని అర్థం. మన పురాణేతిహాసాల ప్రకారం కొందరు వారు చేసిన పుణ్యకార్యాల వల్ల సంపూర్ణ ఆయుష్మంతులైన చిరంజీవులుగా మారితే మరికొందరు శాపవశాన చిరంజీవులుగా మారారు. శ్రీకృష్ణుని శాపం వలన అశ్వత్థాముడు, వామనుడి అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి, లోకహితం కోసం వ్యాసుడు, శ్రీరామ భక్తితో హనుమంతుడు, శ్రీరాముని అనుగ్రహం వలన విభీషణుడు, విచిత్ర జన్మ వల్ల కృపాచార్యుడు, శ్రీ మహావిష్ణువు వరం వల్ల ఉత్కృష్ట తపోధనుడైన పరశురాముడు సప్త చిరంజీవులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారిలో ఒక్కొక్కరి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. మహాభారతం ప్రకారం కురు పాండవుల గురువు ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవుల పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో ఒకడు అశ్వత్థాముడు. సప్త చిరంజీవుల్లో మిగతా వారికి భిన్నంగా శ్రీకృష్ణుడి శాపం వల్ల చిరంజీవిగా మారిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామది. తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే కోపంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని విస్మరించి రాత్రి వేళలో పాండవుల శిబిరం మీద దాడి చేసి నిద్రిస్తున్న ఉప పాండవులనే పాండవులనుకుని వారి గొంతులు కోసి నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు చిరకాలం కుష్ఠువ్యాధితో ఒళ్లంతా కుళ్ళిపోయి రక్తమాంసాలతో కంపు కొడుతూ జీవోత్సవంలా బతకమని శపించాడు. ఆ విధంగా అశ్వత్థామ చిరంజీవిగా మారాడు. భక్త ప్రహ్లాదుని మనుమడు, ముల్లోకాలను జయించిన మహాపరాక్రమశాలి, గొప్ప దానగుణం కలవాడు బలిచక్రవర్తి. రాక్షసుడే అయినా తాత ప్రహ్లాదునిలోని సద్గుణాలన్నింటినీ పునికి పుచ్చుకున్నాడు. త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో బలిని సంహరించక తప్పదని అతను తన గురువు శుక్రాచార్యుడితో కలిసి యాగం నిర్వహిస్తుండగా శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో అక్కడికొచ్చి 3 అడుగులు దానమివ్వమని కోరాడు. గురువు శుక్రాచార్యుడు ఎంత వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి ఒప్పుకుని కమండలంలోని జలంతో దానమివ్వబోగా శుక్రాచార్యుడు కమండల ద్వారానికి తన నేత్రాన్ని అడ్డుగా పెట్టాడు. అప్పుడు వామనుడు ఒక పుల్లతో పొడవుగా అడ్డుగా ఉన్న శుక్రాచార్యుని నేత్రం పోయింది. వామనుడు తన దేహాన్ని ముల్లోకాలకు విస్తరించి మొదటి పాదంతో ఆకాశం, రెండో పాదంతో సమస్త భూమండలంపై విస్తరించగా మూడో పాదం కోసం బలిచక్రవర్తిని అడగ్గా ఆయన తన శిరస్సుపై మోపమని కోరగా వామనుడి అవతారంలోని మహావిష్ణువు అతని శిరస్సుపై మూడో పాదం మోపి అతన్ని పాతాళానికి తొక్కుతాడు. అదేవిధంగా అతని దానగుణానికి సంతోషించి బలిచక్రవర్తిని పాతాళలోకవాసిగా చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించాడు. అయోధ్య రాముణ్ణి భక్తితో కొలిచి తన హృదయంలో దాచుకున్నవాడు, రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు, శివుని తేజస్సుతోనూ వాయుదేవుని అంశతో అంజనాదేవి కేసరి దంపతులకు జన్మించిన అంజనీపుత్రుడు హనుమంతుడు. బాల్యంలోనే చిరాయువుతో వర్ధిల్లమని సకల దేవతల వరాన్ని పొందాడు. మహాజ్ఞానం, బలం, ధైర్యం, భక్తి మరియు స్వీయ క్రమశిక్షణ కలిగిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన హనుమంతుడు ఋష్యమూకాద్రి పర్వతరాజైన వాలి కొలువులో అతని సోదరుడు సుగ్రీవుడికి అనుంగు మిత్రుడిగా ఉండేవాడు. సీత జాడకై వెతుకుతున్న శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి రాజుగా చేసి అతనికి స్నేహహస్తాన్ని అందించి తన ప్రియభక్తుడు హనుమంతుణ్ణి కలుసుకున్నాడు. సీతమ్మ జాడ కోసం రామలక్ష్మణులకు అండగా సుగ్రీవుడి వానర సైన్యంతో పాటు ఆంజనేయుడు సైతం వెతికి లంకాధిపతి రావణాసురుడి చెరలో అశోకవనంలో సీతామాతను కలుసుకున్నాడు. లంకా నగరాన్ని దహనం చేసి సీతమ్మ జాడను శ్రీరాముడికి చేరవేశాడు. వానర సైన్యంతో కలిసి లంకకు వారధిని నిర్మించి సీతారాములు కలవడంలో కీలక పాత్రను పోషించడమే కాక రావణుడి కుమారుడు మేఘనాథుని బాణానికి మూర్చపోయిన లక్ష్మణుణ్ణి సంజీవనితో రక్షించాడు. రావణ సంహారం తర్వాత సతీ సమేతంగా అయోధ్య చేరిన శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవంలో సీతమ్మ నుంచి అష్టసిద్ధులను వరంగా పొందాడు. తన ప్రియభక్తుడిగా శ్రీరాముని ఆత్మీయ ఆలింగనంతో పాటు సమస్త భూమండలంలో అన్ని కాలాల్లోనూ చిరంజీవిగా చిర యశస్విగా పూజలందుకునేలా ఆశీస్సులు పొందాడు. లంకాధిపతి రావణాసురుణ్ణి తమ్ముడు, అశోకవనంలోని సీతమ్మను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చిన సద్గుణ సంపన్నుడు, గొప్ప జ్ఞాని విభీషణుడు. ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరి తన అన్న మరణ రహస్యం రాముడికి చెప్పి లోక కళ్యాణార్థం రావణ సంహారానికి సహకరించాడు. శ్రీరాముడి పట్ల అపరిమితమైన భక్తి శ్రద్ధలు, గౌరవమున్న విభీషణుణ్ణి రావణ సంహారం తర్వాత శ్రీరాముడు లంకకు రాజుగా ఘనంగా పట్టాభిషేకం జరిపించాడు.
రాజ్య ప్రజలను కన్న బిడ్డల్లా చూస్తూ సమర్థ పాలన అందించి శ్రీరాముడిచే చిరంజీవిగా వర్ధిల్లే వరాన్ని పొందాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో అత్యంత ఆవేశంతో కూడినది పరశురామ అవతారం. పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. తండ్రి ఆజ్ఞపై తల్లినే సంహరించిన పితృవాక్య పాలకుడు, అసాధారణమైన బల పరాక్రమశాలి పరశురాముడు. ఒకనాడు తల్లి రేణుకాదేవి గంగానదికి నీటి కోసం వెళ్ళగా అక్కడ జలకాలాడుతున్న గంధర్వ కన్యలను చూచి పరవశంతో వర్తమానాన్ని మరిచిపోయింది. ఎంతకు తిరిగి ఇంటికి రాని ఇల్లాలిపై ఆగ్రహించిన తండ్రి జమదగ్ని పరశురామునితో తల్లి తల నరికి తెమ్మని ఆజ్ఞాపించగా పరశురాముడు తల్లి తలను నరికి తెచ్చి తండ్రికి సమర్పించి మళ్లీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నాడు. అదేవిధంగా తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు సంహరించినందుకు ఆవేశంతో యావత్తు క్షత్రియ జాతిపై 21 సార్లు దండెత్తి వారిని వధించాడు. భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసిన పరశురాముడికి ఈశ్వరుడు భార్గవాస్త్రాన్ని ప్రసాదించాడు. శ్రీ మహావిష్ణువు వరంతో చిరంజీవి అయ్యాడు. హైందవ జాతికి పూజనీయమైన పంచమ వేదం మహాభారతాన్ని, భాగవత గ్రంథాన్ని విరచితం చేసిన గ్రంథకర్త వశిష్ఠుని ముని మనవడు, శక్తి మహర్షి మనవడు, పరాశరుని కుమారుడు వ్యాస మహర్షి. వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు. అష్టాదశ పురాణాలను కూడా రచించడమే కాక వేదాలను క్రమబద్ధీకరించి వేదవ్యాసుడు అనే బిరుదుని పొందాడు. ప్రపంచానికి అజరామరమైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి ఆది గురువుగా నిలిచి చిరంజీవిగా చరిత్రలో మిగిలిపోయారు. కురుపాండవుల కులగురువు, మహాజ్ఞాని, ద్రోణుని బావమరిది, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన చివరి వరకు పోరాడి మేనల్లుడు అశ్వత్థామతో పాటు మిగిలిన అతి కొద్ది మంది యోధుల్లో ఒకడు కృపాచార్యుడు. శరధ్వంతుడనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించిన ఈయన దిక్కు లేకుండా పడి ఉండడంతో అటుగా వేటకు వచ్చిన శంతను మహారాజు చూసి తన రాజ్యం హస్తినాపురానికి తీసుకువెళ్లి ఆశ్రయం ఇవ్వగా అక్కడే అన్ని రకాల విద్యల్లో ఆరితేరాడు. అనంతరం కురుపాండవులను సకల విద్యల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాడు. మానవ గర్భం నుంచి జన్మించకపోవడం వల్ల ఆయనకు మానవులకుండే చావు కూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈయన శక్తి సామర్థ్యాలకు, నీతి నియమాలకు మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ చిరంజీవిగా వర్ధిల్లమని వరమిచ్చాడని ప్రతీతి. పురాణేతిహాసాల్లో ఎంతోమంది మహానుభావులు అజరామరమైన కీర్తిని సంపాదించినా మరణమే లేకుండా ఎల్లకాలం చిరంజీవులుగా వర్ధిల్లే అదృష్టం మాత్రం కొందరికే కలిగింది. అశ్వత్థామ, పరశురాముడు వంటి వారు తమ రజోగుణంతో చిరంజీవులుగా మారగా హనుమంతుడు, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, శుక్రాచార్యుడు, విభీషణుడు తమ జ్ఞానం, భక్తి, దానగుణం, నిజాయితీతో చిరంజీవులుగా మారి నేటికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.